అరే గణేష్, బాధపడకరా, శివన్ వస్తాడ్రా, నీ ముఖాన్ని బాగా చేస్తాడ్రా. ఇక్కడ కాకపోతే పై దేశానికి తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తాడ్రా. బాధపడకరా. యాసిడ్ కేసు అండి, రాత్రి తీసుకొచ్చారు. అదిగోరా శివన్న వచ్చేసాడు. బావా నన్ను క్షమించు, ఈ మాట నేను వల్ల నన్ను క్షమించు బావా. ఎందుకు బావా నవ్వుతున్నావు? కుడిసావా ఒక లక్షణ, ఒకసారి మొబైల్ తీరా. చూడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నువ్వే పోయావు. ఒరే ప్రేమలు అసలైన బాధ ఏంటో తెలుసారా నీకు? ఎప్పుడూ మనతో ఉంటూ మనతో అన్ని పంచుకుంటూ 24 గంటలు నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం అని చెప్పి సడన్ గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తారా? ఇక్కడ మనం వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఏమైపోతున్నారో ఏం చేస్తున్నారో అనుకుంటూ మన కన్న వాళ్ళని మర్చిపోయి ప్రేమించిన అమ్మాయి సర్వస్వం అనుకుని మనం బాధపడుతూ మన కన్న వాళ్ళని బాధ పెడుతున్నావురా. వాళ్ళేమో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అమ్మాయిలకి లైఫ్ లో బాగానే సెట్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. ఈ అబ్బాయి చేసిన తప్పు ఇదేరా. చాలా డీప్ గా వెళ్ళిపోతారు, ఆలోచన గుణాన్ని కోల్పోతారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, సొసైటీని, ఏం తింటున్నామో ఏ టైం పడుకుంటున్నామో అర్థం కాక వాళ్ళని వాళ్ళే మర్చిపోయి రియాలిటీలో బతుకున్న లైఫ్ ని కోల్పోయి సింగిల్ గా మిగిలిపోయి ఏమీ తోచక మందు కలవటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారా. ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టే నీకు చెప్తున్నాను రా. ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను,